మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటి రూపాయలతో నిర్మించనున్న వరద నీటి కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం వృద్ధులకు వరంగా మారిందన్నారు. వాళ్ళకు కూడా ఎందుకంటే మనం కంటి వెలుగు ప్రోగ్రాంలా మనం చూస్తాం, మన పెద్ద మనుషులకు కానీ అక్కలకు కానీ మనం సరిగా టెస్టులు చేయించుకోము, కొద్దిగా కనిపించకున్నా కానీ అయ్యేదేమిలే పోతుందిలే అని బేసి చేస్తాం. అసలు కాకుండా మన సీఎం కేసీఆర్ గారు దృష్టి పెట్టి పెద్ద ఎత్తున రెండో విడత 30 లక్షల అద్దాలు కూడా ఇప్పించి కొత్తవి అందరికీ వాళ్ళ ఇంటి దగ్గరనే చెక్ చేయించి చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూడు నా దగ్గర 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మూడేళ్లలో 2 ఏళ్ళు కరోనాలో పోయింది పాపం వాళ్ళకు. 2 ఏళ్ళు కరోనా పోయినా కానీ ఈ ఏడాది సంది కూడా కరోనాలో కూడా పని చేస్తూ ఒక్కొక్క డివిజన్లలో వాళ్ళు ఒక్కొక్క వార్డులలో 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ మన బ్యూటిఫికేషన్ కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల పని జరిగింది. ఇప్పుడు జవహర్ నగర్ కానీ దమ్మాయిగూడెం కానీ నాగారం కానీ ఫిర్దాజ్గూడలు అయితే మొత్తం వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. డంపింగ్ యార్డ్లు కానీ గ్రేవ్ యార్డ్లు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వర్కులు జరిగినాయి ఈ 3 సంవత్సరాల్లో. ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది వాళ్ళకు, ఇంకా బాగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా ఒక చరిత్ర మన సీఎం కేసీఆర్ గారు, తెలంగాణకే ఒక చరిత్ర కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసికట్టుగా బాగా పనిచేస్తున్నారు. జై తెలంగాణ.